నేరుగా ఈ సబ్జెక్ట్ సీరియస్నెస్ దృష్టిలో పెట్టుకొని మీరు అపోజిషన్కు సంబంధించి వారికి అవకాశం ఇచ్చారు అధ్యక్ష. దాన్ని ఉపయోగించుకోవాలా? హాఫ్ అన్ అవర్లో మేమేం చెప్పినప్పటికీ మీరు హాఫ్ అన్ అవర్లో తిరిగి రిప్లై చేయాల్సిన శక్తి మీలో ఉంది. దాన్ని మళ్ళీ చెప్పి 3 గంటలు చెప్పొచ్చు, 6 గంటలు చెప్పొచ్చు, 9 గంటలు చెప్పొచ్చు, 12 గంటలు చెప్పొచ్చు. మా మంత్రి గారు కూడా 12 గంటలు మాట్లాడొచ్చు, మా మంత్రి గారు కూడా 24 గంటలు మాట్లాడొచ్చు. ఎల్లుండి వరకు కూడా కంటిన్యూగా నడపాలంటే కూడా మాకు శక్తి ఉంది, యుక్తి ఉంది. నేను దయచేసి గౌరవ సభ్యులు హరీష్ రావు గారికి తెలియజేస్తా ఉన్నాం, మీకు ఇచ్చిన సమయంలో, ఎందుకంటే స్పీకర్ గారు నిర్ణయం చేశారు సమయం, ఆ సమయంలో తప్పకుండా మీరు చెప్పదలుచుకున్నది చెప్పండి, మేము వింటాం, తప్పకుండా నోట్ చేసుకుంటాం. ఇంతకుముందే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు, దానికి తప్పకుండా సమాధానం చెప్తాం, వెనుక కూడా పో. స్పీకర్ సార్, 650 పేజీల రిపోర్ట్ ఇస్తుంది, బయటనేమో తొడలు కొడుతుంది, సవాళ్ళు విసిరుతుంది. మాట్లాడదాం రాండి కాళేశ్వరం మీద అంటరి, మాట్లాడదామా అంటే నువ్వు అర్ధగంటలో ముగించావన్నా పడుతుంది. ఇదేంది అర్ధగంటలో ముగించుడు? ఇంకోటి మా ఎలియా మినిస్టర్ గారు ఏదో పెద్ద ఫేవర్ చేసినా మొదలు మీకు ఇచ్చిన అంటుందో, నాకేం ఫేవర్ అక్కర్లేదు, మీరే మాట్లాడండి, మీ తర్వాత నేను మాట్లాడతా. ఐ డోంట్ వాంట్ ఎనీ ఫేవర్. మినిస్టర్ గారు సార్, ఇప్పుడు మా మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది, వారి దగ్గర సబ్జెక్ట్ ఉంటే మాట్లాడమనండి సార్, లేకుంటే మా వాళ్ళు మాట్లాడతాం, మేము నిర్ణయం తీసుకుంటాం. ఏం సార్ మాట్లాడండి. మాకేదో పెద్ద ఫేవర్ చేసినా మాది మీకు ఇస్తున్నా అంటే ఆ ఫేవర్ లెక్కర్లేదు, మీరు మాట్లాడతా అంటే మాట్లాడుకోండి అని చెప్పినాను నేను. ఐ డోంట్ వాంట్ ఎనీ ఫేవర్. ఒకటి అధ్యక్ష, ఇప్పుడు 650 పేజీల రిపోర్టు మంత్రి గారు మాట్లాడుతూ ఘోష్ రిపోర్ట్ ఇచ్చాము, విజిలెన్స్ కమిషన్ గురించి మాట్లాడారు, ఎన్డీఎస్ఏ గురించి మాట్లాడారు, తాను కూడా కొన్ని ఆరోపణలు చేశాడు. ఐ షుడ్ స్పీక్ ఆన్ ఎవ్రీథింగ్. 650 పేజీల్లో ఉన్న ఒక్కొక్క పేజీకి ఒక్కొక్క అక్షరానికి నేను సమాధానం చెప్తాను. వీఆర్ ప్రిపేర్డ్. ఇదంతా కూడా బురద జల్లే రాజకీయము. దయచేసి మాకు అన్ఇంటరప్టెడ్ గా, నేను స్టార్ట్ చేయకముందే 2 సార్లు మంత్రి గారు లేశారు. మై సబ్మిషన్ విత్ ఆనరబుల్ స్పీకర్, 2 చేతులు జోడించి మిమ్మల్ని ప్రార్థిస్తా ఉన్నా, డిస్టర్బ్ చేయకండి, మధ్య మధ్యలో మంత్రులకు ఇవ్వద్దు, నాకు కనీసం 2 గంటల సమయాన్ని ఇవ్వాలని మీ సవినయంగా కోరుతా ఉన్నా. ముందు మాట్లాడండి, సబ్జెక్ట్ మాట్లాడండి. అధ్యక్ష, సరే, ఈరోజు సభలో రాష్ట్ర ప్రజలందరూ మనము ఎరువుల మీద మాట్లాడతామేమో, మాకేదైనా డైరెక్షన్ ఇస్తారు. హరీష్ రావు గారు మీరు మీకు ఇచ్చిన సబ్జెక్టు కాళేశ్వరరావు మీద మాట్లాడామని, మీరు ఆ సబ్జెక్టు ముందు యూరియా ఉంటే తర్వాత వేరే లైన్ మాట్లాడి మీరు ఇది మాట్లాడండి. ముందు మీ సబ్జెక్ట్, మీ టైం అంతా ఇట్లా అయిపోయి మళ్ళీ ఇంకా సమయం తర్వాత అడితే ఇట్లా మీరు దీన్ని మాట్లాడండి, మీ సబ్జెక్ట్ మాట్లాడండి. అంటే ఏం సార్ మనం మాట్లాడినారా? మీరు అసలు ఒక నిమిషం అన్నా మాట్లాడి ఎన్నిసార్లు మైక్ కట్ చేస్తారు సార్? స్టార్ట్ అయ్యేపోతుంది 2 సార్లు మంత్రి లేస్తే 4 సార్లు మైక్ కట్ చేస్తుంది. ఇదేం పద్ధతి సార్? మీరు మాట్లాడండి, ముందు సబ్జెక్ట్ మాట్లాడండి. అధ్యక్ష, ఇవాళ ఒక విషయం అయితే అర్థమైంది అధ్యక్ష, ఈ ప్రభుత్వం ఇంత ఆదరబాదరగా ఆదివారం నాడు అసెంబ్లీ పెట్టి కాళేశ్వరం రిపోర్ట్ను సభలో పెట్టడం అంటేనే వీళ్ళ బురద రాజకీయం అర్థమైతా ఉంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఎందుకు పోయిందో చెప్తాను, అన్ని చెప్తా, డోంట్ వరీ, ఐ విల్ ఆన్సర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్. బీ పేషెంట్. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1952 ప్రకారం 8B 8C ఇవ్వకుండా నిబంధనలు అనుసరించలేదని మేము కోర్టుకు వెళ్ళాం. అది ఫండమెంటల్ రైట్, కాన్స్టిట్యూషన్ ఇచ్చిన రైట్. శ్రీమతి ఇందిరాగాంధీ గారు కూడా వెళ్ళారు, ఎల్కే అద్వానీ గారు కూడా వెళ్ళారు. ఇందిరాగాంధీ వెళ్తే ఒప్పు, మేము వెళ్తే తప్ప. ఎల్కే అద్వానీ గారు వెళ్తే ఒప్పు, మేము వెళ్తే తప్ప. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దోస్ థింగ్స్, డోంట్ వరీ. అయితే అధ్యక్ష, సరే, ఆ విషయం కోర్టులో ఉంది. 3 వారాల్లో ప్రభుత్వం కౌంటర్ వేస్తామని చెప్పింది. మేము ఎక్కడ సుప్రీంకోర్టు వెళ్తామో, ఎక్కడ ఈ కమిషన్ రిపోర్ట్ క్వాష్ అయిపోతుందో, దీంట్లో సత్తా లేదు, దీంట్లో నియమ నిబంధనలు పాటించలేదనే విషయం ముఖ్యమంత్రి గారికి బాగా అర్థమైంది. అందుకే ముఖ్యమంత్రి గారు సుప్రీంకోర్టులో కేవిటేసిండ్రు. కోర్టులో కూడా రేపో మాపో మళ్ళీ డిస్కషన్కి వస్తుంది కదా, ఈలోపు అది స్టే వస్తే క్వాష్ అయిపోతుందేమో అని చెప్పి
ఆదరబాదరగా ఆదివారం నాడు రిపోర్టు పెట్టిందంటేనే మీ కుట్ర ఏందో అనేటువంటిది స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు అర్థమైతా ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు విషయాలు వెరీ క్లియర్. ఇదంతా పొలిటికల్ గా మీరు చేస్తున్న కథ. అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రిలిమినరీ రిపోర్టు, పార్లమెంట్ ఎన్నికల ముందు మధ్యంతర నివేదిక, మా సిల్వర్ జూబ్లీ జరుపుకుంటే ఫైనల్ రిపోర్టు, ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు రేపో మాపో నోటిఫికేషన్ వస్తుంది కనుక ఇప్పుడు ఘోష్ రిపోర్ట్. ఇట్స్ ఆల్ పొలిటికల్ డ్రామా అధ్యక్ష. వీళ్ళు ప్రభుత్వం నడుపుతున్నారా సర్కస్ కంపెనీ నడుపుతున్నారా నాకైతే తెలియదు. హరీష్ రావు గారు, దిస్ ఈజ్ ఆల్ పొలిటికల్. హరీష్ రావు గారు, మీకు ఇచ్చిన సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. మీ తర్వాత మళ్ళీ మాకు సమయం ఇవ్వలేదనే దానికంటే మీరు మంత్రి గారు చాలా స్పష్టంగా మాట్లాడినారు. సబ్జెక్టు డైవర్షన్ కాకుండా సబ్జెక్టు మాట్లాడినారు. మీరు సబ్జెక్టు మాట్లాడండి. పొలిటికల్ లైన్ ఎందుకు మాట్లాడతారు? సబ్జెక్టు మాట్లాడండి. మీరు సబ్జెక్టు మాట్లాడండి. నాకంటే ఎక్కువ మీరే మాట్లాడుతున్నారు స్పీకర్ గారు. నేను మాట్లాడాలి హరీశ్రావు గారు, నాకు ఆ రైట్ ఉంది. కమిషన్ రిపోర్ట్ గురించి చర్చించే ముందు సహజ న్యాయానికి ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి మౌలిక అంశాల గురించి ముందు నేను మాట్లాడదలుచుకున్నా అధ్యక్ష. పీసీ ఘోష్ కమిషన్ విచారణ చట్టబద్ధంగా విధి విధానాలను పాటిస్తూ జరిగిందా లేదా అనేటువంటిది చర్చించాల్సిన అవసరం ఉంది. నేను చెప్తున్న విషయాలు సాంకేతిక పరమైనవి కాదు అధ్యక్ష. సహజ న్యాయానికి ప్రజాస్వామ్యానికి సంబంధించిన మౌలిక అంశాలు, రాజ్యాంగం కల్పించిన హక్కుల గురించి నేను మాట్లాడుతున్నాను అధ్యక్ష. చర్చ వ్యక్తుల గురించి కాదు. ఫెయిర్నెస్ అండర్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1952 ప్రకారం నిష్పాక్షికంగా విచారణ జరిగిందా లేదా అనే దాని గురించి నేను మాట్లాడుతున్నా అధ్యక్ష. అట్లా జరగని పక్షంలో ఆ విచారణకు విలువ ఉండదు. ఆ విచారణ రిపోర్టు చిత్తు కాగితంతో సమానమని గతంలో సుప్రీంకోర్టులు, హైకోర్టులు అనేక సందర్భాల్లో కూడా చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష, విచారణ విషయంలో కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1952 కింద వేశారు. ఇది ఏంది? గత ప్రభుత్వాల మీద, సంబంధిత అంశాల మీద విచారణ చేసే హక్కు ప్రభుత్వానికి ఎంత ఉందో, విచారణ ఎదుర్కొనేటువంటి పౌరులు, అధికారులు, నాయకులు ఎవరైనా సరే వారికి కూడా తమను తాము రక్షించుకునేందుకు 1952 ఎంక్వైరీ యాక్ట్ స్పష్టమైనటువంటి హక్కులను, రక్షణల్ని కల్పించడం జరిగింది. సెక్షన్ 5 ప్రకారం విచారణ కమిషన్ సాక్షుల్ని పిలిచే అధికారం ఉంది. విచారణ వల్ల ఎవరి ప్రతిష్టకైతే భంగం వాటిల్లుతుందో వారు తమ ప్రతివాదనలు వినిపించడానికి అదే చట్టంలో సెక్షన్ 8B ప్రకారం నోటీసులు ఇవ్వాలి. వాళ్ళను డిఫెండ్ చేసుకోవడానికి కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ లో స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. దిస్ ఈజ్ ద యాక్ట్ అధ్యక్ష, పార్లమెంట్ యాక్ట్. ఇది యాక్ట్ లో కూడా 8B 8C చదివి వినిపించమంటే వినిపిస్తే దిస్ ఈజ్ దేర్ వెరీ క్లియర్. ఒక సభ్యుడి మీద ఏదైనా ఆరోపణలు చేయాలనుకుంటే ఆ సభ్యుడికి ఏ విషయంలో ఆరోపణలు చేస్తున్నారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చి 8B 8C కింద నోటీస్ ఇస్తేనే అది చెల్లుతుంది, లేకపోతే అది చెల్లదు అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఘోష్ గారు ఇవాళ ఎఫెక్టెడ్ పీపుల్ అయిన మా హక్కులను కాలరాశారు. మాకు 8B కింద నోటీసులు ఇవ్వలేదు. మా మీద చేయబోతున్నటువంటి ఆరోపణల గురించి ఆ వివరాలు మాకు చెప్పి దాని మీద మా వివరణ తీసుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. దట్ హీ హాజ్ నాట్ ఫాలోడ్ అధ్యక్ష. నాకు గాని గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గాని అదే విధంగా ఇంకా వారు పిలిచిన ఇతర నాయకులు, అధికారులు ఎవరికి కూడా నాకు తెలిసినంత వరకు 8B కింద నోటీసులు ఇవ్వలేదు. నా క్రాస్ ఎగ్జామినేషన్ కి అవకాశం ఇవ్వలేదు అధ్యక్ష. దిస్ ఎంక్వైరీ ఈజ్ కండక్టెడ్ విత్ ప్రొసీజరల్ ల్యాప్సెస్ అనేది సుస్పష్టమైనటువంటిది. ఎందుకంటే అధ్యక్ష, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అసలు